నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ కె సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా? మరి నమస్కారం సార్. నమస్కారం అండి. గౌరవనీయులు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికీ కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు గాని, ఆవులు గాని, లేకపోతే గేదెలు గాని చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకి పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటూ పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మ జీవులు అనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకి తిన్నది అరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు గాని ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్ లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతా ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కర్బన పదార్థం కలవకపోతే ఇకాడికి కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతా ఉంటుంది. రాను రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది. ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతా ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమి వేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడేవి, అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమని చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్ లో అయితే రసాయనిక ఎరువులు వాడటం సడన్ గా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది. మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు, ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని
అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని, వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే. కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు, ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్, బాగానే ఉంది, కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్, రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కి ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలా మంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలను, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి, తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి, చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం. మనం సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుద్ది. వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. గింజ ఎండిపోకుండా, దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా, తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది, మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాల్లో వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు. కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలక వస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిదున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిదున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి. కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాం, మేము ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది. 2000 3000 అయింది. మొత్తం మీద 35,000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతా ఉంది. మనకు భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గరేమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తా ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచర్ నేను చెప్పేది. భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండిఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కర్బన శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకు మంచి ఎరువుగా తయారవుతూ ఉంటుంది.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్. నమస్కారం అండి.